హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్ 229'. వేద బొమ్మలాగా సోఫాలో కూర్చుంటే ఒక చేతికి భూమి, ఇంకో చేయికి సమీర, ఒక కాలికి శ్రావణి, ఇంకో కాలికి సారిక మెహందీ పెడుతూ ఉన్నారు. ఆమె కదలకుండా నలుగురు మెహందీ పెడుతూ ఉంటే, అమ్మో! ఇంకా ఎంతసేపురా? నా కాళ్ళు చేతులు అని అంటుంది ఏడుపు గొంతుతో. హా! వదినా! ఇప్పుడే స్టార్ట్ చేస్తే నువ్విప్పుడే కంప్లీట్ చేయమంటే ఎలా? ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు అయిపోతుంది అని వేద అంతసేపు కుదురుగా ఉండదు అని చెప్పి అందరూ ఫాస్ట్‌గా మెహందీ పెడుతూ ఉంటే సుధా గారు భోజనం తీసుకువచ్చారు. "ఏం చేస్తున్నారు అమ్మాయిలు?" అని. అందరూ కలిసి వేదకి మెహందీ పెడుతూ ఉంటే కూతురు గారానికి ఆవిడ నవ్వుకొని, "అందరూ దీనికి సేవ చేసేవాళ్ళే. ఇది పెళ్ళైన తర్వాత ఒక్కరోజైనా కనీసం అత్తారింట్లో పని చేయడం నేను చూడలేదమ్మా" అని సుధా గారు అంటున్నప్పుడే రుద్ర ఆ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, "దానికి చేయాల్సిన అవసరం కూడా లేదత్తయ్య. అది చేస్తాను అన్నా ముందు వద్దు అనేవాడిని నేనే కదా" అని అతడేవో ఫైల్స్ కోసం వచ్చి అవి తీసుకుంటూ అన్నాడు. దాంతో మా బావ బంగారం అని వేద మురుసుకుంటూ అంటుంటే, దాన్ని అలా చేసే సగం నువ్వే చెడగొట్టావు రుద్ర. అమ్మాయి అన్నాక అన్ని పనులు వచ్చి ఉండాలి. నీ పెళ్ళానికి అలాంటివేవీ రావులే. ఇంక నువ్వు చేసే గారానికైతే అది ఎప్పుడూ నేర్చుకోదు. ఇప్పుడు ఇంకో వారంలో మీకో బిడ్డ కూడా పుట్టేస్తారు. అయినా కూడా దాన్ని ఇంకా చిన్న పిల్లలాగే చూడండి మీరందరూ. మళ్ళీ దాన్ని ఒక్క మాట అంటే మళ్ళీ ఎవ్వరూ పడనివ్వరు కదా" అని వేదకి భోజనం తినిపిస్తూనే, అలాగే మెహందీ పెడుతున్న అమ్మాయిలు అందరికీ కూడా సుధా గారే భోజనం తినిపిస్తారు ఆ రాత్రికి. ఇక వాళ్ళ బావ వాళ్ళ అమ్మ దగ్గర తనని పొగిడినందుకు రుద్ర వెళుతూ ఉంటే ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టు సైగ చేయడంతో ఆమెను ఒకసారి చూసి చిన్నగా నవ్వి రుద్ర కిందికి వెళ్ళిపోయాడు జీవన్ దగ్గరికి. మనోహర్, భాస్కర్ గారు ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటే రుద్ర, జీవన్, శౌర్య, చరణ్ గార్డెన్‌లో ఒక దగ్గర కూర్చొని రేపు ఏర్పాట్ల గురించి, అలాగే ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీనాక్షి గారు సేమ్ బిజీ రేపు ఫంక్షన్ గురించి వేదకి ఏం పెట్టాలి అని అన్నీ సర్దుకుంటూ ఉన్నారు. గంట తర్వాత వేదకి మెహందీ పెట్టడం ఫుల్లుగా అయిపోవడంతో వేదని మెల్లిగా లేపి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కాళ్ళ కింద పిల్లోని అడ్జస్ట్ చేసి, "ఇంకొక 1 అవర్ ఉండనివ్వు వదినా, చాలు అయిపోతుంది. ఆ తర్వాత వాష్ చేసుకోవచ్చు ఓకేనా" అని చెప్పింది భూమి. "అలాగే" అంటూ తల గుండ్రంగా తిప్పింది వేద. "మీరు కూడా పెట్టుకోండి" అని వేద చెప్పడంతో, "మేము కిందికి వెళ్ళి పెట్టుకుంటాంలే వదినా, నీకు డిస్టర్బెన్స్ ఎందుకు? ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు పడుకో. మేం వెళ్తున్నాం" అని చెప్పి నలుగురు అమ్మాయిలు కిందికి రాగానే వేద ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు అన్న విషయం గుర్తొచ్చి రుద్ర మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళేసరికి వేద నిద్రలోకి జారుకుంటుంటే, "ఓయ్! ఒక టాబ్లెట్ వేసుకోవాలి కదా! మర్చిపోయావా? వేసుకున్నావా?" అని అడిగాడు. అప్పుడు తను టాబ్లెట్ వేసుకోలేదు అన్న విషయం గుర్తొచ్చి, "లేదు బావ" అని కళ్ళు తెరిచి చిన్నగా చెప్తూ ఉంటే, "ఒకసారి కూర్చోవే, వేసుకొని పడుకో" అని ఆమెను మెల్లిగా లేపి అతడి భుజానికి ఆమెను చేర్చుకొని, ఆమెకే టాబ్లెట్స్ ఏసి వాటర్ తాగించి, "పడుకో, కాసేపయ్యాక లేపుతాను. ఇది వాష్ చేసుకుందువు గాని ఓకేనా" అన్నాడు రుద్ర. "ఏం కాదు ఉండు, నువ్వు మళ్ళీ నిద్ర పట్టదు లేస్తే" అని వేద అంటుంటే, "అది ఉంటే సరిగ్గా పడుకోలేవు. అలా కూడా డిస్టర్బ్ అవుతావు. నువ్వు పడుకో, లేకపోతే నేను క్లీన్ చేస్తానులే" అని చెప్పి రుద్ర అక్కడి నుండి లేస్తూ ఉంటే, "ఉండు నువ్విక్కడే, ఎక్కడికి వెళ్తున్నావు" అని రుద్రని ఆమె పక్కనే కూర్చోబెట్టుకొని, అతడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది వేద. ఇక ఆమె వదలకపోవడంతో అక్కడే కూర్చొని ఆమె కాళ్ళు, చేతులు కదలకుండా చేస్తూ, ఇంకో వారం లోపల ఎప్పుడైనా వాళ్ళ బేబీ వాళ్ళ దగ్గరికి వస్తుంది అని గుర్తుకి రాగానే అసలు ఒక్కరోజు, ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండని వేద ఈ 9 నెలలు ఎంత ఇష్టంగా, సంతోషంగా, కుదురుగా ఉండడం, పని చేయడం, చెప్పిన పని చేయడం, ఆమె బిడ్డ కోసం ఆమె ఇష్టాలను సైతం వదులుకొని, వాళ్ళు చెప్పినట్టే చేయడం గుర్తుకు వస్తూ ఉంటే, ఏ తల్లికైనా ఇంతే ఉంటుందేమో, వాళ్ళ బిడ్డ కోసం ఎక్కడి వరకైనా వెళ్తారు అనుకుంటా అన్నాడు రుద్ర. పడుకున్న భార్యని చూస్తూనే ఉంటాడు చాలా సేపు. రుద్ర అలా అర్ధరాత్రి అవ్వడంతో
మెల్లిగా ఆమెకు ఇబ్బంది అవ్వకుండా మళ్ళీ లేస్తే పడుకోదు అని చెప్పి ఆమె చేతులకి, కాళ్ళకి ఉన్న మెహందీ అతడే రిమూవ్ చేస్తాడు. అది తీశాక ఇక వేద కంఫర్ట్‌గా పడుకోవడంతో రుద్ర కూడా లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కనే పడుకున్నాడు. ఉదయాన్నే మీనాక్షి గారు, సుధా గారు వచ్చి లేపే వరకు రుద్రకి మెలకువ రాదు. "ఏంటి నాన్న ఫంక్షన్ రోజు కూడా ఇలా నిద్రపోతే ఎలా? త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళు" అని ఏర్పాట్లు చూసుకోండి. ఏ ఒక్కటి తక్కువ కాకూడదు నా కోడలు ఫంక్షన్‌కి అని మీనాక్షి గారు హడావిడి చేస్తూ ఉంటే, నిద్ర కళ్ళతోనే వాళ్ళని ఒకసారి చూసి రుద్ర ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బద్ధకంగా లేచి కూర్చుంటుంది వేద. తనకింకా నిద్రొస్తూ ఉంటే సుధా గారు మాత్రం బలవంతంగా లేపుతూ ఉంటారు. అమ్మా! దాన్ని బలవంతం చేయకండి. మెల్లిగా నిద్ర లేపండి. టైం ఉంది కదా! ఇంకా ఫంక్షన్‌కి అని అంటున్నాడు రుద్ర షర్ట్ వేసుకుంటూ. వాళ్ళ బావ మాట విని రుద్ర వైపు చూసి, "గుడ్ మార్నింగ్ బావ" అంది వేద. "లేవవే ఇవాళ నీ ఫంక్షన్ పెట్టుకొని నువ్వే లేట్‌గా లేసావా? లేచి రెడీ అవ్వు. నేను కిందికి వెళ్తున్నాను. టిఫిన్ పంపిస్తాను తిను" అని చెప్పి రుద్ర కిందికి వెళుతూ ఉంటే, వాళ్ళ బావ చెప్పాడు కాబట్టి వేద మెల్లిగా లేస్తూ ఉంటే, మీనాక్షి గారు వేదని వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్లారు. పైగా బ్రష్ మీద పేస్ట్ కూడా పెట్టి ఇవ్వడంతో వేద బ్రష్ చేస్తూ ఉంటే సుధా గారు వాళ్ళ రూమ్ అంతా నీట్‌గా సర్ది వేద వేసుకోవాల్సిన నగలు, చీరలు అన్నీ తీసి పక్కన పెట్టి అత్తగారు, అమ్మగారు కలిపి ఆ రోజు వేదకి స్నానం పోస్తారు. నాకు సిగ్గవుతుంది. మీరు వద్దు నేను చేస్తాను అని వేద అన్నా కూడా వినకుండా ఇక స్నానం అంతా అవగానే వేద పెట్టికోట్ బ్లౌజ్ మీద టవల్ కప్పుకొని బయటకి వస్తుంది. ఆమెని సోఫాలో కూర్చోబెట్టి అత్తమ్మ, అమ్మ ఇద్దరు తడితలని తుడుస్తూ సాంబ్రాణి వేస్తూ ఉంటారు. ఆమె హెయిర్ అంతా డ్రై అయ్యాక ఇక మీ చెల్లెళ్ళను, మీ ఆడపడుచు అలాగే వదినను పంపిస్తా. రెడీ అవ్వమ్మా! మాకు బోలెడు పనుందమ్మా! సరేనా? అలాగే తినడానికి కూడా ఏదైనా పంపిస్తాను తిను త్వరగా అని చెప్పి వాళ్ళ అత్త, అమ్మగారు కిందికి వెళ్ళడంతో నన్నిలాగే ఉంచేసారేంటి వీళ్ళు అని టవల్ ఒంటి నిండా కప్పుకొని వచ్చే వాళ్ళ కోసం చూస్తూ ఉంటుంది. రుద్ర అప్పుడే పైకి వస్తూ నాన్న ఇదిగో వేదని కిందికి తీసుకెళ్లరా అని రుద్ర చేతిలో జ్యూస్ గ్లాస్ అలాగే డ్రై ఫ్రూట్స్ బౌల్ పెట్టారు. అలాగే అమ్మా అని రుద్ర వెళ్ళేసరికి సోఫాలో కూర్చొని కనిపించింది వేద. ఒంటి నిండా టవల్ కప్పుకొని దాంతో డోర్ క్లోజ్ చేసి ఏంటే ఇంకా చీర కట్టుకోలేదు అన్నాడు రుద్ర. మీ మరదళ్ళు చెల్లెళ్ళు ఇంకా రాలేదు బాబు. వాళ్ళొచ్చాక రెడీ చేస్తారు అని చూస్తున్నా. ఇంతకీ వాళ్ళసలు రెడీ అవుతున్నారా లేదా అని అడిగింది వేద. వస్తున్నారే వాళ్ళొచ్చాక రెడీ చేస్తారులే అని చెప్పి ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమెను అలా చూస్తూ రుద్ర. అలా అతడు ఆమెను సూటిగా చూస్తూ ఉంటే ఏంటో అన్నట్టుగా కళ్ళు ఎగరేసి వేద పెట్టికోట్, జాకెట్, టవల్ మాత్రమే భుజం నిండుగా కప్పుకొని, హెయిర్ అంతా లీవ్ చేసుకొని, బొట్టుతో ఏ అందాల రాశి కూడా పనిచేయనంత అందంగా కనిపిస్తుంది రుద్రకి అతడి భార్య. పెట్టికోట్ మీద పెద్దగా ఆమె పొట్ట కనిపిస్తూ ఉంటే, ఆమె బొజ్జని చూస్తూ చెయ్యి వేయగానే గట్టిగా తగిలింది రుద్ర చేతికి. అది అతడి బిడ్డ. అలా తగలగానే రుద్ర చిన్నగా నవ్వుతూ ఆమె బొజ్జ మీద చాలా థిక్‌గా పడ్డ స్ట్రెచ్ మార్క్స్‌ని చూస్తూ ఉన్నాడు. అతడు పూర్తిగా చూసేసరికి ఆమె పొట్ట నిండుగా నిలువుగా స్ట్రెచ్ మార్క్స్ ఉండడంతో, ఏంటే ఇవి అని వేదని చూడడంతో, వేద పళ్ళు అన్నీ కనపడేలా నవ్వుతూ, మరి నాకు దురద పెడుతుంది. అందుకే అలా గోకాను. అవి వచ్చేశాయి. నేనేం చేయాలి? అని బుంగమూతి పెట్టడంతో, అవి కూడా ఆమె బొజ్జకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటే, స్ట్రెచ్ మార్క్స్ పైన ముద్దు పెట్టాడు రుద్ర. అతడి మీసం ఆమె బొజ్జకి గుచ్చుకోగానే బావ చెక్కిలిగింతలు పుడుతున్నాయి అని నవ్వుతుంది అతడి తలని పట్టుకొని. ఇంకా ఉంది. హ్మ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.